పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య రాజుకున్న ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ముష్కర దాడిపై ఎలా ప్రతిస్పందించాలనే దానిపై కేంద్ర ప్రభుత్వ స్థాయిలో విస్తృత మంతనాలు జరుగుతున్నాయి. అటువైపు పాకిస్తాన్ కూడా వ్యూహాల్లో నిమగ్నమై ఉంది. పాకిస్తాన్ మరింత రెచ్చగొట్టే చర్యలకు దిగడంతో పాటు అణ్వాయుధాల అంశాన్ని ప్రస్తావించడంతో ఎలాంటి చర్యలకైనా దిగేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే భారత్ విధించిన ఆంక్షలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ పరిస్థితులు మరింత ముదరకుండా దౌత్య మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ ప్రధాని షహబాజ్ కు ఆయన సోదరుడు నవాజ్ సూచించారు. పహల్గాంలో ఉగ్రవాదుల రాక్షస కాండ తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు దేశాల మధ్య ఇప్పటికే యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి ఒత్తిడి వస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. పహల్గాంలో పరిస్థితులతో సైన్యం సన్నద్దతపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్తో రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. అక్కడ తీసుకున్న కీలక నిర్ణయాల వివరాలను ప్రధానికి వివరించినట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి బాధ్యులకు కఠిన శిక్ష తప్పదని ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారు. ఉగ్రదాడి ఘటనతో దేశ ప్రజల రక్తం మరుగుతోందన్నారు. ప్రధాని మోడీ వ్యాఖ్యల నేపథ్యంలో జరుగుతోన్న వరుస భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్ అణ్వస్త్రాల అంశాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం తగు వ్యూహం ఖరారులో నిమగ్నమైంది. మరోవైపు కశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. పహల్గాం దాడి అనంతరం కశ్మీరీ లోయలో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు తెలిపాయి. దీంతో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 87 టూరిస్టు కేంద్రాల్లో 48 కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం మళ్లీ పర్యాటకులు కశ్మీర్కు వస్తున్న నేపథ్యంలో నిఘా వర్గాలు తాజా హెచ్చరికలు చేశాయి. ఏప్రిల్ 22న పహల్గాం సమీప బైసరన్ లోయలో 26 మంది పర్యాటకులను హత్య చేసిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల వేట తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. దక్షిణ కశ్మీర్లోని అడవుల్లో భద్రతా దళాలు ఇప్పటికే 4 సార్లు అత్యంత సమీపంలోకి వెళ్లగా ఉగ్రవాదులు త్రుటిలో తప్పించుకున్నారని తెలుస్తోంది. ఉగ్రవాదులను తొలుత అనంతనాగ్లో పహల్గాం తెహస్లీ వద్ద, తర్వాత కుల్గాం అడవుల్లో కదలికలు కనిపించాయి. అక్కడికి చేరుకున్న భద్రతా దళాలపై కాల్పులు జరిపి పారిపోయారు. తిరిగి త్రాల్ కొండల్లో, అనంతరం కొకెర్నాగ్లో లొకేషన్ బయటపడింది. కశ్మీర్లోని ప్రధాన ప్రదేశాలు గుల్మార్గ్, సోనామార్గ్, దాల్ లేక్ ప్రాంతాలతో సహా పలు సున్నితమైన పర్యాటక ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాల్ని మోహరించాయి. స్థానిక ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మూసా ఫోటో బయటికి వచ్చింది. బైసరన్ లోయ ఉగ్రదాడిలో పాల్గొన్న విదేశీ టెర్రరిస్టులు జమ్మూ కశ్మీర్లోకి చాలా కాలం క్రితమే ప్రవేశించినట్లు దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు 7.5 క్రితమే ఒక ఉగ్ర బృందం సాంబా, కథువాల మధ్య సరిహద్దు కంచెను కత్తిరించింది. ఆ బృందంలో పహల్గాం దాడిలో పాల్గొన్న అలీభాయ్ అలియాస్ తాలా, హషీం మూసా అలియాస్ సులేమాని ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ఎన్కౌంటర్లో స్థానిక ఉగ్రవాది జునైద్ అహ్మద్ భట్ని మట్టుబెట్టిన భద్రతా దళాలు అతడి ఫోన్ని స్వాధీనం చేసుకున్నాయి. దానిలో మూసా గుర్తింపునకు వాడిన ఫోటో భద్రతా దళాలకు దొరికింది. అంతేకాదు సోన్మార్గ్ దాడి సమయంలో సీసీ కెమెరా దృశ్యాల్లో కూడా మూసా ఉన్నాడు. ఇక జునైద్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లో ఇతర ఉగ్రవాదుల చిత్రాలు కూడా ఉన్నాయి. అలీభాయ్ ఫోటో దళాలకు లభించింది. ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో బైసరన్ వ్యాలీలో దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తెలిసింది. వాస్తవానికి 2 రోజుల ముందే అక్కడ ఈ దాడి జరగాల్సిందే. 20వ తేదీన అక్కడ భారీ వర్షం కురియడంతో ఉగ్రదాడి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో చాలా మంది పర్యాటకులు పహల్గాం సందర్శన వాయిదా వేసుకున్నారు. ఉగ్రదాడి జరిగిన ఏప్రిల్ 22వ తేదీన దాదాపు 5,000 మంది పర్యాటకులు బైసరన్ కి వచ్చినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు ఏప్రిల్ మొదటి వారంలో ఆయా ప్రదేశాల్లో తిరిగి సమాచారం సేకరించుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చాలా హోటళ్లలో సీసీ కెమెరాల్ని దర్యాప్తు సంస్థలు తనిఖీ చేస్తున్నాయి. ఇక సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంట వరుసగా పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి.
తాజాగా పూంచ్ సెక్టార్లో సరిహద్దులకు ఆవలి నుంచి కాల్పులు జరపగా మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. కుప్వారా, పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం లక్షిత కాల్పులకు తెగించింది. భద్రతా బలగాలు తక్షణమే స్పందించి శత్రువుల దాడిని తిప్పికొట్టాయని భారత సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. పూంచ్ సెక్టార్లో పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొంటున్నారు. భారత్ సైన్యం పర్యాటకులపై ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని పాకిస్తాన్ అనుమానిస్తోంది. దీంతో సరిహద్దులో అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ వెల్లడించారు. అణ్వాయుధాల విషయంలో పాకిస్తాన్ అత్యంత అప్రమత్తంగా ఉందని, దేశ ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఏర్పడిందని భావిస్తేనే వాటిని వినియోగిస్తుందని పాక్ రక్షణ మంత్రి తెలిపారు. తుర్కియాకు చెందిన పలు C-130 హెర్క్యులస్ విమానాలు ఇస్లామాబాద్కు చేరాయి. ఈ విమానాల్లో సైన్యానికి అవసరమైన కార్గోను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇక భారత్పై దాడి చేసేందుకే 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచినట్లు పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగ బెదిరింపులకు దిగారు. మరోవైపు పాకిస్తాన్ తన సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడుకునేందుకు తీసుకునే అన్ని చర్యలకు తాము మద్దతిస్తామని చైనా స్పష్టం చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల్ని చల్లార్చడానికి అవసరమైన అన్ని చర్యల్ని తాము స్వాగతిస్తామని చైనా పేర్కొంది. అలాగే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై సత్వర, నిష్పాక్షిక దర్యాప్తును కోరుకుంటున్నామని చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్లో హింసకు పాల్పడుతున్న పాకిస్తాన్ను అంతర్జాతీయ వేదికపై ఎండగట్టింది భారత్. న్యూయార్క్లో ఉగ్రవాద అనుబంధ నెట్వర్క్ బాధితుల కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా ఉన్న యోజన పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పహల్గాం దాడి ఘటనను ప్రస్తావిస్తూ పాక్ను దుయ్యబట్టారు. సీమాంతర ఉగ్రవాదానికి కొన్ని దశాబ్దాలుగా మేం బాధితులం. ఉగ్ర చర్యల వల్ల బాధితులు, వారి కుటుంబాలతో పాటు సమాజంపై ఎలాంటి దీర్ఘకాల ప్రభావం ఉంటుందో మాకు తెలుసు. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని, ఉగ్ర సంస్థలకు నిధులు సమీకరిస్తున్నామని ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పిన మాటలు యావత్ ప్రపంచం విన్నది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని వారు బహిరంగంగా అంగీకరించినా ఎవరూ ఆశ్చర్యపోలేదు. పాక్ ఎలాంటి మోసపూరిత దేశమో దీన్ని బట్టి మరోసారి స్పష్టమైంది. ఆ దేశం అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రపంచం ఇకపై కళ్లు మూసుకుని కూర్చోదు అని ఆమె హెచ్చరించారు. భారత సైన్యం ఏ క్షణంలోనైనా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేయొచ్చనే భయానుమానాలు పాక్ సైన్యంలో ఎక్కువయ్యాయి. పీఓకేలో క్రియాశీలకంగా ఉన్న 42 లాంచ్ ప్యాడ్లను ఇటీవల భారత భద్రతా బలగాలు గుర్తించాయి. ఇలా తరలిస్తున్న ఉగ్రవాదుల సంఖ్య 150 నుంచి 200 దాకా ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఇన్నాళ్లు తాము పెంచి పోషించిన ఉగ్రవాదులను సురక్షితంగా దూర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది పాక్ సైన్యం. పీఓకేలోని కేల్, సర్ది, దుద్నియాల్, అద్ముఖాన్, జూరా, లిపా, పచ్చిబన్, ఫార్వర్డ్ కహూతా, కోట్లీ, ఖుయిరాట్టా, మంధార్, నిఖాయిల్, చమున్కోట్, జాన్ కోటేలలో ఈ ఉగ్ర స్థావరాలున్నాయి. వాస్తవాధీన రేఖ గుండా భారత్లోకి చొరబడటానికి ఉగ్రవాదులు ఈ స్థావరాల నుంచే బయలుదేరతారు. ఈ లాంచ్ ప్యాడ్లు క్రియాశీలకంగా ఉన్న విషయాన్ని భారత సైనిక నిఘా వర్గాలు పసిగట్టడంతో పాక్ సైన్యం అప్రమత్తమై అక్కడి ఉగ్రవాదులను వేరే చోట్లకు పంపిస్తోంది. అయితే ఇప్పటికే హిజ్బుల్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలకు చెందిన దాదాపు 60 మంది విదేశీ కిరాయి ఉగ్రవాదులు కశ్మీర్లోకి చొరబడ్డారని జాతీయ మీడియాలో కథనం వెలువడింది. వీరిలో 17 మంది స్థానికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత సైన్యం సరిహద్దు వెంట గాలింపును మరింత ఉధృతం చేసింది. పహల్గావ్ ఘటన తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇప్పటికే పాకిస్తాన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సింధు జలాల ఒప్పందం నిలిపివేత, పాకిస్తానీయులు బహిష్కరణ, వాణిజ్య ఆంక్షలతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే దేశంలో బలూచ్, పఖ్తూన్ల తిరుగుబాట్లతో ఆర్థిక వ్యవస్థ దిగజారడంతో యుద్ధం వస్తే మరిన్ని కష్టాలు తప్పవని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్తో ఆయన సోదరుడైన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. న్యూఢిల్లీతో దూకుడుగా వ్యవహరించొద్దని హితవు పలికారు. ఈ పరిస్థితుల్ని దౌత్య మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని నవాజ్ షరీఫ్ తన తమ్ముడికి సూచించినట్లు తెలుస్తోంది. 2 అణ్వాయుధ దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను వినియోగించుకోవాలి అని తన సోదరుడు షెహబాజ్కు సూచించినట్లు వార్తలు వచ్చాయి.